మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని మరి నెంబర్ 1 టెర్రరిస్ట్గా అభివర్ణించడం మరి బీజేపీకి మరి వారి మరి మిత్రపక్షమైన మరి శివసేన కానీ మరి సెంట్రల్ మంత్రులు మరి రాహుల్ గాంధీని కామెంట్ చేయడం దురదృష్టకరం. మరి వేళ 2 పర్యాయాలు అతను ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా మరి వేళ దేశ ప్రతిష్ట కోసం 2 సార్లు ప్రధానమంత్రి పదవిని వదులుకున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే భారతదేశంలో మరి రాహుల్ గాంధీ మాత్రమే అని చెప్పి మనం తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. అలాగే షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. మరి ఇవన్నీ కూడా గమనించాలి. ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు చేయడమే కాకుండా మరి వాళ్ళని అణగదొక్కే విధంగా భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పి మరి ప్రగల్భాలు పలికి మరి ఇవాళ అప్రతిష్ట పాలవుతున్న మరి బీజేపీ నరేంద్ర మోడీ దీనికి బాధ్యత వహించి మరి ఇవాళ రాహుల్ గాంధీ మీద మరి ఇవాళ కామెంట్ చేసిన వారిని భద్రం చేయాలని సెంట్రల్ మినిస్టర్ అయ్యుండి కూడా టెర్రరిస్ట్గా మరి వాళ్ళు అభివర్ణించడం దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రజాస్వామ్యంలో మరి ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాహుల్ గాంధీ గారికి మరి కాంగ్రెస్ పార్టీకి బేసెత్తుగా మరి మోడీ గారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.